ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రజలారా, సేవకులారా, గండిగుంట రాజుబాబు గారు ఆత్మీయులు, మంచి సంగీత దర్శకులు, మంచి సువార్థికులు. వారు మంచి దర్శనం కలిగి పరిచర్యలో బహుగొప్పగా వాడబడిన దైవసేవకులు. వారి అనుభవాల్లో నుంచి ఒక మాట గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నా. ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడంట, పాట రాస్తూ ఉన్నాడంట. ఏం పాట అంటే నిన్నే నిన్నే కొలుతున్నాయా అనే పాట రాస్తూ ఉన్నాడంట. ఆ పాట రాస్తూ ఉండగానే మరి శరణం రాయటానికి శరణం ఏవి రాయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడంట. ఆలోచిస్తూ ఉండగా దేవుని బిడ్డలారా, ఆ కొండలు, ఆ ప్రాంతాలన్నీ చూసి వెంటనే చరణం రాశారంట. కొండలలో కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. ఆమేన్. ఆ తర్వాత ఆ రైల్లోనే ప్రయాణం చేస్తా ఒక వంతెన వచ్చిందంట. ఒక వంతెన రావటంతోనే అక్కడ ఒక చరణం రాశాడంట. ఆ వంతెన మీద ఏంటంటే, వంచన వంతెన ఒరిగిన బారాన పొసగక విసిగిన విసిరే కెరటాల కలల కడ తెచ్చినావా, వలలో నన్ను మోసినావా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నేనే కొలుతూనయ్యా. దేవుని బిడ్డలారా, ఎంతో ఆత్మీయ అనుభవాలతో పరిశుద్ధాత్మ సహాయంతో రాశారు కాబట్టి ఎన్ని సంవత్సరాల నుంచి పాడుకుంటున్నా ఈ పాటకి మరణం లేదు. ఎప్పటికీ కూడా కొత్త ఉద్యమం వస్తూనే ఉంటుంది. పాటలు రాసేవాళ్ళు పరిశుద్ధాత్మ సహాయంతో ఆత్మీయ అనుభవాలతో రాయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.